அதை எதிர்த்து ஏதாவது போராட்டம் நடத்தினாரா? ఆరుసార్లు ముఖ్యమంత్రిగా గెలిచి ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేసి అందరి చేత అమ్మ అని ప్రేమగా పిలిపించుకున్నారు జయలలిత గారు. బాలనటిగా సినిమాల్లోకి వచ్చి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 140కి పైగా సినిమాలు చేసి ఇండియాలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా ఎదిగి ఎంజీఆర్ గారి పార్టీలో చేరి ఆయన వారసురాలుగా ఎదిగిన జయలలిత ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఎంజీఆర్ కి నిజంగానే అంత సెక్స్ పిచ్చి ఉందా? జయలలిత శోభన్ బాబుతో నిజంగానే బిడ్డను కన్నదా? అసెంబ్లీలో అందరి ముందు జయలలిత బట్టలు చించారా? తన స్నేహితురాలే జయలలితని ఎందుకు చంపాలి అనుకుంది? 4 సంవత్సరాలలో 4,000 కోట్లు ఎలా సంపాదించారు? అన్ని వేల కోట్లకి అసలు వారసులెవరు? ఆస్తి మొత్తం వారికే చెందుతుందా అనే విషయాల్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే జయలలిత గారు చేసిన సినిమాలో మీ ఫేవరెట్ సినిమా ఏదో కామెంట్ చేయండి. జయలలిత 1948 ఫిబ్రవరి 24న కర్ణాటకలో ఉన్న మేలుకోటి అనే ఊరిలో ఒక తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టారు. తండ్రి జయరాం ఒక లాయర్, తల్లి వేదవల్లి ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకునేవారు. జయలలితకి ఒక అన్న కూడా ఉన్నాడు. అతని పేరు జయకుమార్. జయలలిత తాతగారు మైసూర్ మహారాజ్ గారి ఆస్థానంలో డాక్టర్గా పనిచేసేవారు. ఆయన ఇంట్లో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. వేదవల్లి గారి చెల్లెలు అంబుజవల్లి ఎయిర్ హోస్టెస్ అవ్వాలని తన జుట్టు కట్ చేయించుకోవడంతో ఆయన తండ్రి తనని ఇంట్లో నుండి ఎల్లగొట్టారు. ఆమె మద్రాసుకెళ్లి ఎయిర్ హోస్టెస్ గా పని చేసుకుంటున్నప్పుడు సినిమాల్లో అవకాశం వచ్చి నటించడం మొదలుపెట్టారు. జయలలితకి 2 ఏళ్ల వయసులోనే తండ్రి చనిపోయారు. భర్త చనిపోవడంతో వేదవల్లి కొంతకాలం తన చెల్లి దగ్గరికి వెళ్లారు. ఒకరోజు అక్కడికి వచ్చిన సినిమా వాళ్ళు కొంతమంది ఆమెను కూడా సినిమాల్లో నటించమని సలహా ఇవ్వగా అప్పటి నుండి ఆమె కూడా నటించడం మొదలుపెట్టి ఆమె పేరుని సంధ్యగా మార్చుకున్నారు. తల్లి సినిమాల్లో బిజీగా ఉండడంతో జయలలిత తన అన్నతో పాటు తాతయ్య దగ్గరే బెంగళూరులోనే ఉండి 1950 నుండి 1958 వరకు బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత మద్రాసు వచ్చేసి తన తల్లి దగ్గరే ఉండి సాక్రెడ్ హార్ట్ మెట్రికులేషన్ స్కూల్లో తన 10th క్లాస్ కంప్లీట్ చేసి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సంపాదించారు. దాంతో తనకి మంచి స్కాలర్షిప్ రావడంతో స్టెల్లా మేరీస్ కాలేజ్లో చేరింది. ఒకరోజు తల్లి వేదవతితో పాటు జయలలిత షూటింగ్కి వెళ్ళగా అక్కడ జయాని చూసిన ఒక డైరెక్టర్ తన సినిమాలో అందరూ కొత్త వాళ్లే కావాలని జయాని హీరోయిన్ని చేస్తానని వేదవల్లి గారికి చెప్పగా ఆవిడ మొదట ఇష్టం లేకపోయినా జయాకి ఇంట్రెస్ట్ ఉండడంతో ఒప్పుకుంది. అలా సినిమాల్లోకి వచ్చి తన అందచందాలతో అందరినీ మెప్పించి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో మొత్తం 140కి పైగా సినిమాలు చేశారు. అందులో ఎక్కువగా రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎంజీఆర్ గారితో ఎక్కువగా సినిమాలు చేసింది. ఎంజీఆర్ గారు లేడీస్ మ్యాన్ అవ్వడంతో ఇండస్ట్రీకి వచ్చిన కొత్త హీరోయిన్స్ అందరినీ తన గెస్ట్ హౌస్ కి పిలిపించుకునేవాడు. అలా ఆయనకి జయలలిత నచ్చటంతో 7 ఏళ్ల పాటు వరుస సినిమాలు చేస్తూ ఇద్దరు ఒక గెస్ట్ హౌస్ లో ఉండి డేటింగ్ చేశారని అప్పట్లో అందరూ అనుకునేవారు. అయితే ఎంజీఆర్ గారు సినిమాలు ఆపేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోయాక జయలలితని కొంచెం దూరం పెట్టారు. అదే సమయంలో తన తల్లి కూడా చనిపోవడంతో ఆమె మానసికంగా చాలా బాధపడింది. అప్పుడే ఆమెకి తెలుగులో శోభన్ బాబు గారితో మొదటిసారి నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా షూటింగ్ టైంలోనే వారిద్దరికి మంచి అండర్స్టాండింగ్ కుదరడంతో చెన్నైలో ఉన్న జయలలిత గారి ఇల్లు పోస్ట్ గార్డెన్ లో శోభన్ బాబు, జయలలిత ఇద్దరు కొంతకాలం లివింగ్ లో ఉన్నారని చెప్పేవారు. అప్పటికే వేరే పెళ్లై 4 పిల్లలున్న శోభన్ బాబు గారు కొంతకాలం తర్వాత తన కుటుంబం కోసం జయలలితని దూరం పెట్టారు. దాంతో మళ్లీ డిప్రెషన్ లోకి వెళ్లిన జయలలిత అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చింది. ఎంజీఆర్ గారు అన్నాడీఎంకే పార్టీని పెట్టి 1977లో ముఖ్యమంత్రిగా గెలిచారు. తర్వాత జయ మళ్లీ ఎంజీఆర్ గారికి సన్నిహితంగా మారి సినిమాలకి దూరంగా ఉంటూ 1982 జూన్ 4న అన్నాడీఎంకేలో చేరి ఆయనతో పాటు పార్టీ మీటింగ్స్ కెళ్తూ తన ప్రసంగాలతో అందరినీ అదరగొట్టేది. జయలలిత గారి మాటలు నచ్చి తాను ఇంగ్లీష్ బాగా మాట్లాడుతూ ఉండడంతో ఎంజీఆర్ గారు ఆమెని రాజ్యసభకి పంపాలని నిర్ణయించుకున్నారు. దాంతో 1984లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో జయలలిత గారు పోటీ చేసి డిఎంకే పార్టీ మెంబర్ ఎన్ వీరస్వామి మీద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఒకరోజు పార్లమెంట్ లో జయలలిత గారి స్పీచ్ కి ఇందిరాగాంధీ గారు కూడా ఇంప్రెస్ అయ్యారు. ఎంజీఆర్ తర్వాత పార్టీలో జయలలిత పేరే ఎక్కువగా వినపడేది.
ఈ విషయం పార్టీలోని కొంతమందికి నచ్చేది కాదు. 1984 జనరల్ ఎలక్షన్స్ టైంలో ఎంజీఆర్ గారికి హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దాంతో జయలలిత గారు పార్టీ బాధ్యతలు తీసుకుని అన్ని చోట్ల ఎంజీఆర్ తరఫున ప్రచారాలు చేసి ఆ ఎలక్షన్స్ లో అన్నాడీఎంకే పార్టీని గెలిపించి ఎంజీఆర్ ని మళ్లీ సీఎంని చేశారు. అమెరికాలోని హాస్పిటల్ బెడ్ మీద 2 ఏళ్లుండి 1987లో చనిపోయారు. ఎంజీఆర్ గారి శవాన్ని 2 రోజులు పార్టీ ఆఫీస్ దగ్గరే ఉంచారు. కానీ మగర్ గారి ఫ్యామిలీ మెంబర్స్ జయలలితని చాలాసేపు ఎంజీఆర్ దగ్గరికి రానివ్వకుండా అడ్డుపడ్డారు. అంతేకాక ఎంజీఆర్ గారి శవాన్ని తీసుకెళ్తున్న వ్యాన్ లోకి జయలలిత ఎక్కబోతుంటే ఆవిడ్ని కావాలని కుటుంబ సభ్యులు తోసేశారు. ఎంజీఆర్ గారి మరణం తర్వాత పార్టీ ఎంజీఆర్ గారి భార్య జానకికి సపోర్ట్ గాను, జయలలితకి సపోర్ట్ గాను 2 వర్గాలుగా చీలింది. అయితే మెజారిటీ ఎమ్మెల్యేలు జానకికి సపోర్ట్ చేయడంతో పార్టీ తరఫున ఆవిడే సీఎంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ప్రధాని రాజీవ్ గాంధీ గారు తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించడంతో జానకి గారు ఎక్కువ కాలం సీఎం పోస్ట్ లో ఉండలేకపోయారు. అయితే 1989లో జరిగిన ఎలక్షన్స్ లో జయలలిత ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచి మొదటిసారి అసెంబ్లీకి వెళ్లింది. ఈ ఎలక్షన్స్ లో పార్టీలో జియాకి సపోర్ట్ గా ఉన్నవారు 90% మంది గెలిచి జానకి గారికి సపోర్ట్ గా ఉన్నవారు దాదాపు ఓడిపోవడంతో పార్టీ పగ్గాలు జయలలితకే దక్కాయి. ఆ ఎలక్షన్స్ లో డీఎంకే పార్టీ గెలిచి కరుణానిధి గారు సీఎం అయ్యారు. 1989 మార్చి 25 జయలలిత గారి జీవితంలో మర్చిపోలేని రోజు. ఆ రోజు అసెంబ్లీలో కరుణానిధి గారు బడ్జెట్ గురించి మాట్లాడుతూ ఉంటే జయలలిత లేచి ఒక క్రిమినల్ బడ్జెట్ గురించి చదవటం చాలా బాధగా ఉందని అంది. దాంతో ఒక్కసారిగా అసెంబ్లీలో గొడవ మొదలైంది. ఎమ్మెల్యేలందరూ ఒకరినొకరు కొట్టుకుంటూ బడ్జెట్ పేపర్స్ చించేశారు. అపోజిషన్స్ పార్టీ ఎమ్మెల్యే బయటకు వెళ్ళిపోతున్న జయలలితని చీర పట్టుకుని లాగాడు. ఆమె చీరకున్న సేఫ్టీ పిన్ ఊడి జాకెట్ చిరిగిపోయి సేఫ్టీ పిన్ వల్ల గాయమై రక్తం కూడా వచ్చింది. ఒక ఆడదానికి ఇలాంటి అవమానం జరగడం చరిత్రలో ఇదే మొదటిసారి. తనకి జరిగిన అవమానాన్ని ఒక ఆయుధంగా చేసుకుని 1991 ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా మళ్లీ గెలిచి తన పార్టీని గెలిపించుకుని ఎంజీఆర్ గారి వారసురాలిగా తమిళనాడుకి సీఎం అయింది. జయలలిత 43 ఏళ్లకే సీఎం అవడంతో అతి చిన్న వయసులోనే సీఎం అయిన మహిళగా రికార్డు సాధించారు. అక్కడి ప్రజలకు ఎన్నో కొత్త పథకాలు ప్రవేశపెట్టి అందరి చేత అమ్మ అని పిలిపించుకుంది జయలలిత. 1991 నుండి 2016 మధ్య 6 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచి 14 సంవత్సరాలు తమిళనాడు రాష్ట్రాన్ని ఏలారు. జయలలిత గారికి ఎవరూ లేకపోవడంతో శశికళ అనే ఫ్రెండ్ ఎప్పుడూ తన పక్కనే ఉంటుంది. ఆ ఈవిడిని అందరూ చిన్నమ్మ అని పిలుస్తారు. పార్టీ వ్యక్తులు కూడా జయలలిత కన్నా చిన్నమ్మకే ఎక్కువ భయపడతారు. తన బంధువులందరినీ రాజకీయ బలంతో సెటిల్ చేసింది. వీరినే మన్నార్ గుడి సభ్యులు అంటారు. కానీ శశికళ జయాకి తెలియకుండా చేసిన కొన్ని పనుల వల్ల ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. దాంతో శశికళని తన వాళ్ళని ఇంట్లో నుండి తరిమేసింది. అంతేకాక తను వాడుతున్న టాబ్లెట్స్ ని చెక్ చేయిస్తే వాటిలో కొన్ని విషపూరితంగా ఉన్నాయని తెలిసి జాగ్రత్త పడడం మొదలుపెట్టి ఎవరిని అంత తేలిగ్గా నమ్మేది కాదు. 1991 నుండి 96 మధ్య సీఎంగా పనిచేసేటప్పుడు జయలలిత కేవలం ₹1 మాత్రమే జీతంగా తీసుకునేవారు. అయితే 95లో శశికళ అల్లుడు సుధాకరన్ ని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించి చాలా గ్రాండ్ గా పెళ్లి చేసింది. ఆ పెళ్లికి దేశ విదేశాల నుండి 1 లక్ష మంది దాకా హాజరయ్యారు. అప్పట్లోనే ఆ పెళ్లికి ₹100 కోట్ల ఖర్చయిందని చెప్పేవారు. దీంతో జయలలిత దగ్గర అంత డబ్బు ఎక్కడది అనే అనుమానం స్టార్ట్ అయింది. ఇదే కాక సీఎంగా ఉన్న 5 ఏళ్లలో 250కి పైగా స్థలాలు తన పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. 1996లో డీఎంకే మళ్లీ అధికారంలోకి వచ్చి జయలలితకి చాలా చోట్ల ఫామ్ హౌస్లు, లెక్కకు మించిన ఆస్తులు, నీలగిరిలో టీ ఎస్టేట్లు ఉన్నాయని జయలలిత మీద అక్రమ ఆస్తుల కింద కేసు నమోదు చేసి సాక్ష్యాల్ని కోర్టుకి సబ్మిట్ చేశారు. దాంతో కోర్టు జయలలిత నివాసం ఉంటున్న పోస్ట్ గార్డెన్లో సోదాలు చేయగా అక్కడ వారికి 28 కిలోల బంగారం, 800 కిలోల వెండి, కొన్ని వజ్రాలు, 750 జతల చెప్పులు, 11,000 పట్టు చీరలు, 91 లగ్జరీ వాచ్లు స్వాధీనం చేసుకుని వాటిని కోర్టు సీజ్ చేసింది. ఈ కేసు మరియు కలర్ టీవీ స్కామ్ తో జయలలిత 2 నెలలు జైలు శిక్ష కూడా అనుభవించారు. అయితే 2002లో అమ్మ మళ్లీ సీఎం అవగా కేసులో సాక్ష్యాలు తారుమారవుతాయని కోర్టు ఈ కేసుని తమిళనాడు నుండి బెంగళూరుకి మార్చింది. అయితే కోర్టు జయలలిత కేసుకి సంబంధించి ప్రభుత్వం తన ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది. అప్పుడు వాటి విలువ ₹913 కోట్ల. ఇప్పుడు ₹4,000 కోట్లకి పైమాటే. అయితే ఈ కేసు విషయంపై 2014లో కర్ణాటక కోర్టు జయలలిత, శశికళ, సుధాకరన్ మరియు ఇంకో వ్యక్తికి 4 ఏళ్లు జైలు శిక్ష విధించి జయలలితకి ₹100 కోట్ల జరిమానా విధించింది. ఆ తర్వాత పైకోర్టు ఈ 4గురిని నిర్దోషులుగా గుర్తించి వదిలేసి జప్తు చేసిన ఆస్తులు ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా చెప్పింది.
ఆ తర్వాత అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో చేరిన జయలలిత డిసెంబర్ 5, 2016 మరణించింది. జయలలిత చనిపోవడానికి ముందు అక్కడికి శశికళ వచ్చిందని, తనే జయలలితని ఏదో చేసి ఉంటుందని, ఆవిడ మరణం మీద కూడా చాలా రూమర్స్ నడిచాయి. అయితే జయ మరణించాక తన వారసులమంటూ జయలలిత అన్న పిల్లలు దీపక్లు ముందుకొచ్చారు. వారు జయలలిత ఉన్న పోస్ట్ గార్డెన్ ఇల్లు జయ పేరు మీద లేదని, జయ తల్లి వేదవల్లి పేరు మీద ఉందని ఆధారాలతో నిరూపించడంతో కోర్టు ఆ ఇంటిని వారికి అప్పగించేసింది. ఆ తర్వాత దీపక్లిద్దరూ జయ బంగారం నగలు కూడా జయలలిత జ్ఞాపకార్థంగా ఉంచుకుంటామని కోర్టులో కేసు ఫైల్ చేయగా దాన్ని కోర్టు కొట్టేసి ఆ ఆస్తిని తమిళనాడు గవర్నమెంట్కి ఇచ్చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బంగారం కోసం పెద్ద పెద్ద ట్రంక్ పెట్టెలు, దానికి కావాల్సిన సెక్యూరిటీతో వచ్చి ఆ బంగారం నగలు తీసుకెళ్లాలని తీర్పునిచ్చింది. ఇదిలా ఉంటే జయకుమారి అనే ఆవిడ నేను జయలలిత కూతురునని, శోభన్ బాబు మా నాన్న అని మీడియా ముందుకి వచ్చింది. తన తల్లి ఆస్తికి తానే నిజమైన వారసురాలని, DNA టెస్ట్కి అయినా తను సిద్ధమే అని చెప్పి ఈ మధ్య ఒక రాజకీయ పార్టీని కూడా ఏర్పాటు చేసింది. చూద్దాం ఆవిడ వారసులు అని భవిష్యత్తులో ఇంకెంతమంది వస్తారో. చూశారు కదా ఫ్రెండ్స్, జయలలిత గారి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.